Yeah, once again, very good afternoon, all of you. So, లాస్ట్ క్లాసెస్లో మనం యా లాస్ట్ క్లాసెస్లో మనం మల్టీ కరెన్సీ, సో మన బిజినెస్ ఇతర కంట్రీస్తో ట్రాన్సాక్షన్ జరిపితే ఎలా పోస్ట్ చేయాలనేది లాస్ట్ క్లాసెస్లో నేను మీతో డిస్కషన్ చేయడం జరిగింది. సో బిఫోర్ మనకి ఇండియాలో జిఎస్టీ రాకముందు ఇండియాలో వచ్చేసి మనకి వ్యాట్ ఉన్నింది. వ్యాట్. సో వ్యాట్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? తెలిసిన వాళ్ళు? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? వ్యాట్ అంటే ఏంటి? చెప్పండి, పర్లేదు. మిస్టేక్ వెళ్ళినా మళ్ళీ డిస్కస్ చేస్తాంగా, డోంట్ వరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? ఇండియాలో ఎప్పుడు వ్యాట్ని ఇంట్రొడ్యూస్ చేశారు? హ్మ్? చెప్పండి. చెప్పాలి, మీకు తెలిసినాక చెప్పండి, ప్రాబ్లం లేదు. ఎనీవన్? ముబీనా, ఎనీ ఐడియా? స్వాతి, No, sir. శ్రీక, ప్రసన్న, గూగుల్ రెడ్డి, సౌజన్య, రెడ్డయ్య, ఎనీ ఐడియా? సో ఇండియాలో వ్యాట్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? వ్యాట్ వల్ల యూజెస్ ఏమున్నాయి ముందు? హ్మ్? చెప్పాలి, మీకు తెలిసిన కాడికి చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకే, డన్. ఓకే, సో బిఫోర్ మనకి వ్యాట్ 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి వ్యాట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి. ట్యాక్సెస్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ వ్యాట్, సేల్స్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో అది ఓకే. తర్వాత వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసిన, వేరే రాష్ట్రానికి సేల్ చేసిన సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో వ్యాట్ లేదు. ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. అవన్నీ తీసేసి మన ఇండియాలో ప్రజెంట్ జిఎస్టీని తీసుకొచ్చారు. 1 జూలై 2017లో మనకి ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చిన తర్వాత మల్టిపుల్ ట్యాక్స్ లైక్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తీసేసి ఒక 5 స్లాబ్స్ పెట్టారు. 0%, 5, 12, 18, 20. ఈ పర్సంటేజ్లోనే మనకి ఐటమ్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి. ఓకే, సో వ్యాట్లో ఉన్నప్పుడు చాలామంది ఇల్లీగల్గా బిజినెస్ ఎక్కువ చేసేవాళ్ళు. ఓకే, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అనమాట. జిఎస్టీ వచ్చిన తర్వాత అలా ఏం లేదు, కరెక్ట్గా బిజినెస్ చేయడం జరుగుతుంది. సో మన ఇండియాలో ప్రెజెంట్ ఇప్పుడు వ్యాట్ లేదు. ముందు ఎలా ఎంటర్ చేసుకునే వాళ్ళం అనేసి ఒక ప్రాబ్లం నేను పెట్టున్నాను. ఈ వ్యాట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం లెడ్జర్లో ట్యాక్స్ ఇస్తాం, పర్చేజ్ కానీ సేల్స్ కానీ. బట్ మనకి లైక్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఐటెంలో ట్యాక్స్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎలా ఉందనేది మనం చూద్దాం. ఓకే, సో వ్యాట్లో ఉన్నప్పుడు మనకి టిన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు అనమాట. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. No, sir. కనిపించలేదా? No. నౌ ఇట్ ఈస్ ఓకే. Yes, sir. యా, సో ప్రాబ్లం చూడండి. పేజ్ ప్రాబ్లం నెంబర్ 17. ఇక్కడ చూస్తే ఆంధ్ర ట్రేడర్స్ కంపెనీ పేరు 35 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. తర్వాత మన బిజినెస్ కావ్య ట్రేడర్స్ నుంచి ఇంటెల్ కంప్యూటర్, అతలాన్ కంప్యూటర్ పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత వాటినే సేల్స్ చేయడం కూడా జరిగింది. బ్యాట్ వచ్చేసి 5% అనమాట. తర్వాత బాలు ట్రేడర్స్ నుంచి సామ్సంగ్ హార్డ్ డిస్క్, ఎల్జీ మానిటర్స్ని పర్చేజ్ చేశారు, సమ్ క్వాంటిటీ సమ్ రేట్కి. తర్వాత కస్టమర్కి సేల్ చేయడం జరిగింది. టోటల్గా ఫైనల్గా మనకి నెట్ ప్రాఫిట్ 1,45,000 నెట్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వీటి యొక్క స్టాక్ సమ్మరీ, ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూద్దాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, ఆంధ్ర ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్, స్ట్రైట్ ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్.
మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టేయండి. తర్వాత ఇక్కడ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది వేసి పెట్టాలి. ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటారు, అది 11 డిజిట్స్లో 9 డిజిట్స్తో ఉండేది. సో ప్రజెంట్ లేదు కాబట్టి నో నీడ్. జస్ట్ సేవ్ చేయండి. తర్వాత వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అవుతూనే మనకు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. సో నెక్స్ట్ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, సో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? క్యాపిటల్, పర్చేజ్, తర్వాత కావ్య ట్రేడర్స్, ఇన్పుట్ వ్యాట్, సేల్స్, కోమలి మర్చెంట్స్, అవుట్పుట్ వ్యాట్, తర్వాత బాలు ట్రేడర్స్, ఫాదర్ ట్రేడర్స్, వీటన్నిటిని క్రియేట్ చేయాలి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్. మా స్క్రీన్ కనబడుతుందా మిగతా వాళ్ళకి? హలో, Yes, sir. యా. చూడండి, ఎప్పుడైతే మనం F11లో వ్యాట్ అనే ఆప్షన్ ఎస్ పెడతామో వాటి యొక్క ఫీచర్స్ అనేది ఇక్కడికి వస్తాయి. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఎస్. ఇక్కడ 5% ఇవ్వాలి. పర్చేజ్కు, సేల్కు మాత్రం ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ కావ్య ట్రేడర్స్. సండ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వీళ్ళకు కూడా ఒక టిన్ నెంబర్ ఉంటుంది, అది ఇచ్చుకోవాల్సి వస్తుంది, వ్యాట్ టిన్ నెంబర్. ప్రజెంట్ లేదు కాబట్టి నో నీడ్. నెక్స్ట్ ఇన్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్, సేల్. తర్వాత సేల్స్ అకౌంట్స్, ఎస్ 5%. సేల్స్ పర్చేస్ మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోమలి మర్చెంట్స్. ఒకసారి లాగౌట్ లాగిన్ అవ్వు. ఇది కూడా ఇక్కడ కూడా టిన్ నెంబర్ ఉంటుంది. సప్లయర్స్కి, బయ్యర్స్కి ఇద్దరికి ఉంటుంది టిన్ నెంబర్. నెక్స్ట్ బాలు ట్రేడర్ అవుట్పుట్ వ్యాట్ ఉంది కదా, నెక్స్ట్ బాలు ట్రేడర్స్, సండ్రీ ట్రేడర్స్, నెక్స్ట్ కాదర్ ట్రేడర్స్. క్లాస్ వింటానా? ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. క్లాస్ వింటాను అంటే సో ఈ విధంగా లెడ్జెస్ అన్నిటిని క్రియేషన్ చేయాలి. తర్వాత ఎస్కేప్. ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళండి. యూనిట్స్లో మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి, ఓన్లీ ఇన్వాయిస్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్వాయిస్ నెంబర్స్, తర్వాత ఎస్కేప్, తర్వాత స్టాప్ ఐటమ్. సో ఇంటెల్ కంప్యూటర్. నెక్స్ట్ అదలాన్ కంప్యూటర్. నెక్స్ట్ శాంసంగ్ హార్డ్ డిస్క్.
తర్వాత ఎల్జీ మానిటర్స్. ఇలా ఐటమ్స్ అన్నిటిని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఎస్కేప్. మనం చేసింటన్ని చూడాలి అంటే మనం వెంకట సుబ్బయ్య మ్యూట్లో పెట్టుకోండి, మ్యూట్ ఆన్ చేయొద్దు, నాయిస్ వస్తుంది. మనం చేసింటన్ని చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జెస్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు, స్టాక్ ఐటమ్స్ని కూడా వెరిఫికేషన్ చేయొచ్చు ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయని. తర్వాత ఫైనల్గా వాచెస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 35 lakhs. తర్వాత నెక్స్ట్ పర్చేజెస్. సో కావ్య నుంచి పర్చేజ్ చేస్తుంది. ఇంటెల్ కంప్యూటర్. సో 25,000. ఫిఫ్టీన్ 23,000. టోటల్గా 8,45,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఎప్పటికైనా ఈ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, ఈ అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఇన్పుట్ వ్యాట్ 5%. 8,45,000కి 42,250 రూపాయలు ట్యాక్స్ పడింది. ఓకే, సేల్. నెక్స్ట్ సేల్స్లోకి వెళ్ళాలి. ఇంటెల్ కంప్యూటర్. పర్సన్ వచ్చేసి ఇక్కడ కోమలి మర్చెంట్స్. $8,78,000కి మనం సేల్ చేసాం. దాని కింద అవుట్పుట్ వ్యాట్ ఇవ్వాలి. 43,900 ట్యాక్స్ పడింది. తర్వాత మళ్ళీ పర్చేజ్ చేస్తాం. బాలు ట్రేడర్స్. సామ్సంగ్ హార్డ్ డిస్క్ 32,500. ఎల్జీ మానిటర్స్ 25, 3,500. టోటల్గా 1,62,500కి పర్చేజ్ చేసాం. దాని మీద ఇన్పుట్ వ్యాట్ 8,125 రూపీస్ పడింది. సేల్స్ కాదర్ ట్రేడర్స్. సో 22,800. 25, 3,900. 1,53,500కి మనం సేల్ చేసాం. ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ 7,675 రూపీస్ పడింది. ఇలా ఈ విధంగా మనం విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఎస్కేప్. మనం చేసింటన్ని చూడాలంటే ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్స్ చేసినా కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుని మార్చుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 1,45,000 నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 1,45,000. ఎస్కేప్. తర్వాత స్టాక్ సమ్మరీ. తర్వాత F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్.
తర్వాత డాష్ బోర్డ్. సో ఇక్కడే మనకి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్, సో తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత క్లోజింగ్ స్టాక్, ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్ అన్నీ షో చేస్తాయి. తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మనం ఆ ఫైనల్ అకౌంట్స్ ఆటోమేటిక్గా అన్నీ అవే జనరేట్ చేసుకుంటాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ఇన్వెంటరీ బుక్స్లోకి వెళ్తే లైక్ అకౌంట్ బుక్స్, కాంట్రా ఏమి లేవు, పేమెంట్ ఏమి లేవు, రిసిప్ట్ ఒకటి ఉంది, సేల్స్ రిజిస్టర్ ఒకటి ఉంది, పర్చేజ్ రిజిస్టర్ ఒకటి ఉంది. ఇక్కడ వ్యాట్ రిపోర్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ షో చేసింది. ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ ఆ ఆప్షన్స్ హైలైట్ చేయలేదు. సో బిఫోర్ వరకు వ్యాట్ ఉన్నప్పుడు ఇక్కడ హైలైట్ అయ్యింది. పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత పే చేయాలన్నది ఇక్కడ షో చేసేది. సో ప్రజెంట్ వ్యాట్ లేదు కాబట్టి ఇది ఆప్షన్స్ షో చేయట్లేదు. సో ఈ విధంగా మనం వ్యాట్కి సంబంధించిన ప్రాబ్లం ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రాబ్లం అనేది ఎట్లా ఉండేది పెట్టున్నాను. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? No, sir. రిమైనింగ్ పర్సన్స్ గైస్, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? అర్థమైందా వ్యాట్ ఏ విధంగా చేయాలనేసి? నెక్స్ట్ చూడండి, నిన్న ఎక్స్పోర్ట్ చేయడం చెప్పానా? టాలీ డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా, పీడిఎఫ్, అది చెప్పానమ్మా? చెప్పారు సార్. యా, చూడండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటితో ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీలోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత డేటా బ్యాకప్, రీస్టోర్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. డేటా బ్యాకప్, రీస్టోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వర్క్ చేసే ప్లేస్లో మనం రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టాలీ మీద వర్క్ చేస్తూ ఉంటే డేటాని ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకు సార్ అలా తీసుకోవడం వెళ్ళాలి అంటే చెప్పలేం. వర్క్ చేసే ప్లేస్లో ఎనిమీస్ ఉండొచ్చు. ఓకే, సో అలాంటప్పుడు ఆ డేటాని డిలీట్ చేశారనుకోండి వాళ్ళు, సో ఓనర్ మిమ్మల్ని తిట్టడం జరుగుతుంది. అదే ఏ రోజు వర్క్ మీరు ఆ రోజు మీరు ఏం చేస్తారంటే బ్యాకప్ తీసుకున్నారు అనుకోండి. బ్యాకప్ తీసుకుంటే ఒకవేళ అతను డిలీట్ చేసినా ఆ డేటా మళ్ళీ బ్యాకప్లో ఉంటుంది. అది మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో అందరూ మనతో బాగుంటారని గ్యారెంటీ ఉండదు 100%. సో ఏదో ఒక దాంట్లో మనకి అగైనెస్ట్ పర్సన్స్ కంపల్సరీ ప్రతి చోట ఉంటారు. ఉండకుండా అయితే ఉండరు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు రూల్స్, రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు వాటిని మనం కరెక్ట్గా వాళ్ళ తల దించుకోకుండా మన వర్క్ మనం చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో డేటాని బ్యాకప్ ఎలా తీయాలి, బ్యాకప్ తీసిన తర్వాత వాళ్ళు టాలీలో ఉన్న డేటాని డిలీట్ చేస్తే దాన్ని మళ్ళీ రీస్టోర్ ఎలా చేసుకోవాలి అనేది కూడా టుడే మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో అంతకు ముందుగా మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. సో చూడండి, సో నేను న్యూ వాల్యూమ్ ఈలో బ్యాకప్, డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో ఎలాంటి డేటా లేదు. ఓకే, డన్. ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర ట్రేడర్స్ 100,023 ఈ కంపెనీ, తర్వాత కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. ఈ ఆంధ్ర ట్రేడర్స్, కాస్ట్ సెంటర్స్ రెగ్యులర్గా నేను వర్క్ చేస్తాను. ఇంటికి వెళ్తూ బ్యాకప్ తీసుకొని వెళ్తాను. సో రేపు వచ్చి చూసామంటే దాంట్లో డేటా అనేది ఉండదు, ఎవరో డిలీట్ చేస్తుంటారు. మనం ముందుగా బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి ఆ డేటాను కావాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డేటాను బ్యాకప్ తీసుకున్నాం. అందుకు గాను ఫస్ట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. ఓకే, పైన డేటాకి వెళ్ళండి, బ్యాకప్ తీసుకోండి.
ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అని అడుగుతుంది కదా, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. మనం ఈ డ్రైవ్లో కదా బ్యాకప్ డేటా ఫోల్డర్ క్రియేట్ చేసింది. ఇక్కడ చూడండి, డేటా బ్యాకప్ 2024 ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం రెగ్యులర్గా? ఆంధ్ర ట్రేడర్స్, తర్వాత కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కటింగ్స్, తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్. ఈ రెండింటి కంపెనీలో నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను. ఇంటికి వెళ్ళేటప్పుడు డేటా బ్యాకప్ తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే. సో రేపు వచ్చి చూస్తే అవి కంటికి కనిపించలేదు, ఎవరో డిలీట్ చేశారు. ఆ రెండు కంపెనీని డిలీట్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాం, ఆంధ్ర ట్రేడర్స్ ఓపెన్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కంపెనీలోకి వెళ్తున్నా, ఆల్ట్ డి, ఎవరో డిలీట్ చేశారు. తర్వాత కాస్ట్ సెంటర్స్, ఆల్ట్ డి. ఓకే, డన్. ఇక్కడ వచ్చి చూస్తే, మార్నింగ్ వచ్చి చూస్తే ఇక్కడ కంపెనీస్ కనిపించట్లేదు, ఎవరో డిలీట్ చేశారు. సో ఇప్పుడు డిలీట్ చేసి, ఎందుకంటే ముందుగా బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి ఆ బ్యాకప్ డేటా మనకి ఇక్కడ ఈ డ్రైవ్లో డేటా బ్యాకప్ టీబీకే ఫైల్స్లో సేవ్ అవుతుంది. చూడండి, టైంతో సహా, టైము డేట్తో సహా సేవ్ అవుతుంది. టీబీకే ఫైల్స్ అంటుంది. సో వాడు డిలీట్ చేయకముందే మనం ముందుగా బ్యాకప్ చేసుకున్నాం కాబట్టి వాడు డిలీట్ చేసిన తర్వాత ఆ డేటా ఇక్కడ బ్యాకప్లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి. ఆ డిలీట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి. టాలీలోకి వెళ్ళండి, ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి ఫస్ట్, తర్వాత డేటా, రీస్టోర్, తర్వాత ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది కదా, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, డేటా బ్యాకప్ 2024 ఉన్నాయి. ఇక్కడ రెండు మనం డిలీట్ చేసిన కంపెనీస్ రెండు ఉన్నాయా? ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టోర్ అయిపోయినాయి. కావాలంటే టాలీ క్లోజ్ చేసి మళ్ళీ చూడండి, కావాలంటే అక్కడ వచ్చి ఉంటాయి. ఉన్నాయా? ఆంధ్ర ట్రేడర్స్ పైన ఒకటి, తర్వాత కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్, ఇలా అండి. ఈ విధంగా మనం డేటా బ్యాకప్ తీసుకోవచ్చు. తర్వాత ఎవరైనా డిలీట్ చేసిన డేటాని మళ్ళీ రీస్టోర్ కూడా చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్ మా దీంట్లో? ఎవరికైనా డౌట్ ఉన్నదండి? ఎనీవన్? ప్లీజ్ రిమైనింగ్ పర్సన్స్, ఎనీ డౌట్స్? క్లియర్ కదా? డన్.